పరిషత్ సంస్థ అంటే ఏంటి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి ఇది భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి సంస్థ ఇది కేవలం కూడా పిల్లల కోసం చేసే కార్యక్రమాలు మెయిన్గా ఉంటాయి. ఈ ఎన్జిఎస్సి కార్యక్రమం, బీకేజీ అంటే భారత్కో జానో, భారతదేశం మీదే పూర్తిగా క్విజ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అది కూడా నెక్స్ట్ మంత్ జరగబోతుంది. మీ స్కూళ్ళల్లో అందరికీ కూడా తెలుసు. ఈ రెండు కూడా ఎంతో బాగా పిల్లల కోసం చేసి, ఈ కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తాం మనం. ఓన్లీ పిల్లల్లో జాతీయ భావాలు, భారతదేశం అంటే ఏంటి, మన దేశానికి మనకి ఏమిచ్చింది, మనం ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ స్కూళ్ళల్లో అనేక కార్యక్రమాలు చేపిస్తూ, అన్ని స్కూళ్ళల్లో చేయలేం కాబట్టి మేము అవకాశం ఉన్న వరకు ఏదో ఒక స్కూల్లో ప్రతి కార్యక్రమం చేస్తూనే ఉంటాం. దీనికోసం ఎంతోమంది మా మెంబర్స్ 40 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళు పూర్తిగా దీన్ని ఈ రకంగా మలుచుకుంటూ చేసుకుంటూ కష్టపడి తీసుకొని వచ్చారు. దాన్ని ప్రతి సంవత్సరం కూడా దాన్ని నిలబెట్టుకుంటూ మేము పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వచ్చే ఏడు ఇంకా ఎక్కువ చేయాలనే కోరికతోటే ఉంటున్నాం. పిల్లలకి ఎక్కడన్నా ఏదన్నా చిన్న లోటుపాట్లు ఉన్నా చేయగలిగేది ఏం లేదు, మీరు క్షమించండి. ఈ కార్యక్రమం భారత వికాస్ పరిషత్ అనేది సంస్థ ఇంత గ్రాండ్గా బాగా చేస్తుందంటే మనం అందరినీ కూడా తలుచుకోవాలి. ఈ పోటీలో మీరు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవాళ జరిగిన పోటీలో స్టేట్ లెవెల్ జరుగుతుంది, రీజనల్ లెవెల్ 5 రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 5 రాష్ట్రాల మీద ఒక రీజనల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో కూడా వచ్చినటువంటి వాళ్ళకి నేషనల్ లెవెల్, ఇండియా మొత్తంలో 10 రీజియన్స్ ఉన్నాయి, 10 రీజియన్స్ మీద కూడా బాగా జరుగుతాయి. నేను అన్ని కార్యక్రమాలు కూడా చూసి వచ్చినటువంటి వాడిని. మనం ఇంకా చాలా ముందుకెళ్ళాలి. అలాంటి కార్యక్రమాలు నేను త్వరలో మీకు వీడియోలు కొంతమంది టీచర్లు అడిగారు, పంపిస్తాను. దాన్ని బట్టి మనం మార్చుకుంటూ రావాలి. సంవత్సరం చాలా మనం ఇంకా బాగా చేయాలి ప్రయత్నం. సాంగ్ పాడటం ఒకటి, దాంట్లో ఉన్న సంగీత జ్ఞానం రాగంతో ఉన్నది ఒకటి, యాక్షన్ చూపించడం ఒకటి, అనేక రకాలుగా డ్రెస్ అనేది, ఇలాంటివన్నీ కూడా అన్ని పాయింట్లలో కూడా మీకు అది చూసినప్పుడు తెలుస్తుంది. ఇంకా ముందుకెళ్ళాలని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.